నిన్నియాల ఎవరినన్నా నమ్మేటట్టున్నదా పరిస్థితి? మంచోళ్ళ లెక్క ముసుగులేసుకొని తిరుగుతున్న పాపిష్టోళ్ళు మన పక్క పొంటే తిరుగుతుంటరు. సాయం పేరుతోటి దగ్గరకొచ్చి మన గుండ్లే కొట్టుకొని పోతుంటరు. ఇగో గిట్ల. ఈళ్ళు నాశనమైపోను ఇలా గత్తరొచ్చిపోను అట్టిగా 5 లక్షలు విలువైన నగలెత్తుకపోయినరు. ఈళ్ళనెత్తుకపోయి ఎట్లా పెట్ట మహారాష్ట్రలో ఉన్న పూణేలా గీ ఇద్దరు అవ్వతాతలు స్కూటీ ముంగట సొమ్ముల బ్యాగ్ తలిగించుకొని పోతుండ్రు. ఒక ఆడ పెద్ద మనిషి కాకలై వడాపావు తిందామని బండి సైడుకు పెట్టి లోపటికి పోయిండు. ఆ టైంలో ముసలవ్వ బండి కాన్నే నిలబడి ఉన్నది. ఇంతెల్మే వెనక పొంటి తెల్ల గీతలు అంగేసుకొని ఓ బద్మాషోడు నడిచొస్తుండు చూడురి. ఆ వెనక ఇంకొకడు బండేసుకొని వచ్చిండు. జరంతా ముందుకు పోయిండు. మళ్ళీ వెనకకు వచ్చి అరే ఆంటీ బండి వెనక టైర్ పంచర్ అయినట్టు చూడురి అని చెప్పిండు. నిజమే అనుకొని బండి ముందు నిల్చున్న అమ్మాయి వెనకకు పోయి చూసింది. గంతే ఆద్వార్ దాంకాడ నిలబడ్డ పంది మొక్కపోడు ఆయనతో అవ్వ వెనకకు పోంగనే బండి ముంగట తలిగిచ్చిన బ్యాగ్ నెత్తుకొని ఉరికిండు. నా బ్యాగ్ అని ఎంత ఏడ్చినా ఆడు దొరుకుతాడా? ఎప్పుడో పరారైండు. పోయి పోలీసోళ్ళకి ఫిర్యాదిస్తే వాళ్ళు సీసీ వీడియోలతోటి దొంగల జాడ పట్టుకునే పనులున్నారట. బ్యాగు చేతిలో పట్టుకున్నా మంచిగుండు. ఏం పాడో చాలా సేపటికెళ్ళి వీళ్ళని ఫాలో అయ్యి పని చేసినట్టుండ్రు బద్మాషోళ్ళు. చూసిండ్రు కదా బయటకు పోయినప్పుడు పైసలే గాని సొమ్ములే గాని ఏదన్నా వస్తువే గాని కొంట పోతప్పుడు జర పైలంగుండురి. ఎవ్వరు నమ్మేటట్టు లేదు కదా ఇయ్యాల రేపు. ఈ వానలు వరదలు వచ్చిన ఆపతి కాలంలా ఎవ్వలైనా ఆశతోటి ఎదురు చూసేది తొలుత ప్రభుత్వ సాయం కోసమే. తర్వాత ప్రకృతి శాంతించాలి దేవుడా అని మొక్కుతారు. ఇప్పుడు ఈ రెండు ఖమ్మం జిల్లాల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారే అయ్యిండు. మొన్న హైదరాబాద్ బయలుదేరిన మనిషి వానలను అంచనేసి జిల్లాలనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులను ఉరికించుకుంటా సారు కూడా బాధితులను కాపాడేటందుకు కన్న కష్టాలు పడ్డాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు నిజంగానే ఈ ఆపతి కాలంలా పట్టిడవని విక్రమార్కుని లెక్కనే కనిపించిండని అంటున్నారు సారు పడుతున్న తపన చూసినోళ్ళు. మూడొద్దుల సంధి మునుం పెట్టి కొడుతున్న ముసురు వానల ముద్ద నోట్ల పెట్టకుంటా ముంపు ప్రాంతాలల్లా గల్లీ గల్లీలా ఇల్లిల్లు తిరుగుకుంటా నేనున్నా అని భరోసా ఇచ్చిండు. ఎన్ను దట్టి ధైర్యాన్ని నింపిండు. ఇంకో దిక్కు మున్నేరు వాగు పొంగింది చూసి ఆఫీసర్లను అప్రమత్తం చేసిండు. పబ్లిక్ ను వీలైనంత తొందరగా ఆడికెళ్లి తరలించాలని ఆర్డర్ వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూనే ఉండు. దాంతోటి చాలా మటుకు ప్రాణ నష్టం కాకుండా కాపాడిండు. ఇక కొందరు బాధితులను రక్షించనీకే హెలికాప్టర్ ను రప్పియనికే చాలా దానిలాడిండు. కానీ ఓ దిక్కు ఈదురుగాలులు ఇంకో దిక్కు ముసురు వానలతోటి హెలికాప్టర్లు ఎగరలేని పరిస్థితి ఉందని చెప్పిన సారు ధైర్యం జడకుండా పడవలు జేసీబీలలో పోయి బాధితులను కాపాడే ఉపాయం చేసిండు. ఉత్తప్పుడు చేసే సాయం ఎవ్వరు గుర్తు పెట్టుకుంటారో లేదో గాని ఆపతిలో చేసిన సాయం ఎక్కువ మంది ఎవ్వరు మర్చిపోరు. సార్ ఇంటి లాదులను ఇడిచిపెట్టి ఆఫీసులలోనే ఉండి తిని తినక ఎప్పటికప్పుడు ఆఫీసర్లతోటి రివ్యూ మీటింగ్లు పెట్టి పరిస్థితిని తెలుసుకుంటూనే ఉండు. అవసరమైన జాగలల్లా సాయం చేసేటోళ్ళని పంపించి వాళ్ళకి తిండి నీళ్లు షెల్టర్ ఇచ్చేటట్టు చూసిండు. వరద బాధితులకు సర్కారు ఎప్పుడు అండ ఉంటదని మంచి భరోసా కల్పించిండు. గుండె గరిగే సీన్లు మనసు కలుక్కుమనే కష్టాలు చూసి సార్ చలించిపోయిండు. వాళ్ళ కష్టాన్ని సీఎం సార్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ కన్నీళ్ళు దుడిచేతందుకు ఎంత దూరమైనా పోతా అనిపించిండు. ఇప్పుడు ఖమ్మం ఇంత జల్దిగా కోలుకుంటుందంటే బట్టి సార్ అప్రమత్తతనే. ఆన్నే ఉండి ఆఫీసర్లను ఉరికిచ్చిన తీరే అని ముఖ్యమంత్రి సార్ కూడా కొనియాడిండు. ఆపతి టైంలో బట్టి సార్ నిజంగా పట్టిడవని విక్రమార్కుడే అనిపించిండని అటు సార్ అభిమానులు కూడా తారీఫ్ చేస్తుండ్రు.